అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. రెండు పదార్థాలు చేయొచ్చండి ఈ రెసిపీ. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా పునుగుల్లాగా చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్గా తింటారు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళు పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ఏ బియ్యం అయినా చేసుకొని తినొచ్చు. రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి మూత పెట్టుకొని. గంట సేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి, బియ్యం అంతా ఎలా నానిపోయాయో. ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా డ్రైన్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండర్లో రుబ్బుకోవాలండి. దానికోసము ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. మీ దగ్గర రోలర్ ఉంటే రోలర్లో చేసుకోండి, లేదంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇందులోకి 2 మీడియం సైజు బంగాళదుంపని తోలు వలిచిన బంగాళదుంపలు కూడా వేసుకోండి. కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మార్చుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గ మీరు చూసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా వేసుకొని చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకోకుండా కూడా మీరు చేసుకొని తినొచ్చు. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కొంచెంగా చిన్న పునుగుల్లాగా పిండి వేసుకోవాలండి. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ చిన్న సైజులో చేశారంటే తినేదానికి బాగుంటుంది, ఇంకా ఎక్కువగా తింటారు, మంచి టైం పాస్ అవుతుంది. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా అదే విధంగా చేసుకోండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా ఈజీగా చూపిస్తున్నాను. అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా లైట్ అండ్ బ్రౌన్ కలర్ వస్తేనే సరిపోతుంది. లోపలంతా బాగా కుక్ అవుతుంది. మీడియం మట్టంలో చేసామంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని ప్లేట్లోకి మార్చుకుందాం. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా ఉన్న వాటితోనే ఇంట్లో అప్పటికప్పుడు చేసి పెట్టారంటే కడుపు నిండా తిని తృప్తిగా ఉంటారు. బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. అలాగే 2వ బ్యాచ్ కూడా ఇదే విధంగా చేసుకోండి. మిగతావి కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్లోనే చేసుకొని మీడియం మంట మీద చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి నంచుకునేదానికి ఒక మంచి టమాటా చట్నీ కానీ, ఎర్రకారం చట్నీ కానీ మీరు చేసుకొని పెట్టుకొని తిన్నారంటే అదిరిపోతుంది కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి స్నాక్స్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.